నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బుట్టలో పిట్ట. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడినని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ బావగారు పంపించారని చెప్పి కోడికూర ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టనిచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళ్తున్న ఒక నౌకర్ని పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా, జాగ్రత్త రోయ్, మూత తీయకు, ఇందులో ఒక పిట్ట సీసాడు విషము ఉన్నాయి, పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నౌకరు బుట్టను నెత్తి మీద పెట్టుకుని వెళ్ళగానే మిగతా వాళ్ళతో ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లో మూత తీయడు. ఎలా ఉంది నా తెలివంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకా ఏదో ఉండి ఉంటుంది అనుకున్నాడు. దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన గుమగుమల ఆడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను ద్రాక్ష రసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గమధ్యంలో చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరకు వెళ్ళి, ఒరేయ్ లే, బుట్ట ఏది అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపులకు మెలకు వచ్చిన నౌకరు చటుక్కుని లేచి, తప్పిపోయింది దొర, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయికి తగిలి తూలానయ్యా, దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని సీసాలోని విషం తాగేశానయ్యా, అయినా చావలేదు అందుకనో అన్నాడు వినయంగా చేతులు కట్టుకుని. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగుతిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు. సమాప్తం.